మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినప్పుడు అప్పుల రాష్ట్రంగా పెడితే మేము సంవత్సరం మీద 6 నెలల పాలన మేము చేస్తుంటే బియ్యం పెడితే ఓర్వలేరా? మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి కేజీ టు పీజీ ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తే ఓర్వలేరా? మేము 4th సిటీ తీసుకొచ్చి కొత్త కంపెనీలను ఇలా జపాన్ వేరు, అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తే ఓర్వలేరా? మహిళలు ఉచిత బస్సులో తిరుగుతుంటే ఓర్వలేరా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తే ఓర్వలేరా? 500 రూపాయల సిలిండర్ ఇస్తే ఓర్వలేరా? దేనికి బాధ? 10 ఏళ్ల మీ పాలనలో మీరు సన్నబియ్యం పెట్టలేదు, ఏకకాల రుణమాఫీ చేయలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు, తెచ్చి ఇక్కడ 1 లక్ష ప్రైవేట్ ఉద్యోగాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టలేదు. అది పక్కన పెట్టండి. కోట్ల కేసులు వేయించుకున్నారు మీరే. వాటిని పోస్ట్ పోన్ చేసి గత ప్రభుత్వంలో సంవత్సర పాలనలో ఇవాళ లెక్కలు మనం అబద్ధాలు చెప్పొద్దు. కేటీఆర్ గారు నోరుంది కదా అని, నేను కూడా నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, నువ్వు నోరుంది కదా రోజు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించినందుకు నీ హయాంలో 55,000 60,000 ఉద్యోగాలు ఏ సంవత్సరంలో ఇచ్చినవో నువ్వు తీసుకురా డేటా. నీ హయాంలో ఎన్నిసార్లు నువ్వు డిఎస్సీ చేసినావో నువ్వు తీసుకురా డేటా. నీ 10 ఏళ్లలో నువ్వు పీకంది మేము 10 నెలల్లో చేస్తే నువ్వు తట్టుకోలేకపోతే మొదటి సంవత్సరంలోనే ఏం చేయాలి చెప్పు? మరి ఎవరు దీనికి న్యాయ నిర్ణేతలు? ఎవరు? తెలంగాణ ప్రజలు. న్యాయ నిర్ణేతలు తెలంగాణ ప్రజలే. ఇంత దౌర్భాగ్యంగా రోజు కక్షగట్టి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఎవరు బుద్ధి చెప్పాలి? మమ్మల్ని గెలిపించి ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజలే న్యాయ నిర్ణేతలు. చేసిండొచ్చు, నేనేమి ఈ సంవత్సరాల పాలన మేము బ్రహ్మాండంగా చేసిన ఒక్క తప్పు చేయకుండా చేసిండొచ్చు, కొన్ని మిస్టేక్స్ అయ్యిండొచ్చు, వాటిని కరెక్ట్ చేసుకుంటాం కదా. ప్రతిపక్ష పాత్రను కన్స్ట్రక్టివ్గా చేస్తే మా తప్పిదాలను ఏలెత్తి చూపించి మా తప్పిదాలు ఇది ఈ 100 మార్కులు కాదు కానీ 60% వేసాం, 40 తప్పిదాలు నేను చూపిస్తే తప్పులేదు. అసలే జీరో 21,000 కోటి ఏడికి పోయినాయి. మరి 24 లక్షల చిల్లర రైతులకు రుణమాఫీ జరిగిందని లెక్కలు చూపిస్తుంటే ఇంకా నువ్వు ఒక్క పథకం చేయకపోయా ఏడికి పోయినాయి మరి ఈ డబ్బంతా? మొన్న నేను పార్లమెంట్లో మాట్లాడినా 2.7% సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మీద ఈ బడ్జెట్ లో కేటాయిస్తే పోయిన సంవత్సరం నియర్లీ ఉచిత కరెంట్ కాంచి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు పరోక్షంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేస్తున్నట్టు 70,000 కోట్లు తెలంగాణ సర్కార్ ఖర్చు పెట్టింది. రైతులు వినాలి ఈరోజు. 70,000 కోట్లు. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 70,000 కోట్లు మనం రైతు మీద పెడుతున్నామంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వమా కాదా ఇది? చెడు ప్రచారాలకు లోను కావద్దు. నా మొదటి ప్రశ్న, ఈరోజు ప్రెస్ మీట్ లో అడిగిన మొదటి ప్రశ్న, రథోత్సవం బీఆర్ఎస్ పార్టీకా టీఆర్ఎస్ పార్టీకా? ఇంకా తెలంగాణ రాష్ట్రీయ సమితి బతికుందా? తెలంగాణ సెంటిమెంటు టీ అనేది ఉందా? మీ దౌర్భాగ్యపు ఆలోచనలకు బలై బి అయిందా? ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం. రోహిత్ యాక్ట్ యూనివర్సిటీస్లలో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు సమాజం మీద కానీ సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన ఆలోచన ప్రజల కోసం. ఏ రోజు ఆయన ఏమంటారు, రాజకీయ కోణంలో చూడడు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సముచిత న్యాయం జరగాలి, సముచిత స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి రాసి ముఖ్యమంత్రి గారు దాని గురించి స్పందిస్తారు. అదే చెప్తున్నా, మీరు ఇంకా నా ట్రాపులు ఎవరు కాబట్టి మీరు చాలా గొప్పోళ్ళు, వాళ్ళ ట్రాప్లో పడలేదు. ఎందుకంటే వాస్తవాలు మీకు తెలియలేదు. మీరు హైదరాబాద్ నుండి సుఖంగా ఉంటారు కాబట్టి కష్టాలు మీకు తెలుస్తలేవు. ఊర్లో ఉన్న వాళ్ళకు మేము పెట్టిన కష్టాలు తెలిసినాయి కాబట్టి వాళ్ళు ఓట్లు వేసిరు అని చెప్పినట్టు అర్థమైందా? హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఈ నుంచి ఆడికి పోయి సామాన్ కొనుక్కొచ్చుకోగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ప్లస్ ఈరోజు ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుసు కష్టాలు ఎట్లుంటాయి. వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టళ్ల నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు ఆస్తులు అమ్ముకొని చదివిస్తున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులది. ఈరోజు హైదరాబాద్ ప్రజలకు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనం ఏం చేద్దాం అనుకున్నా, మూసి ప్రక్షాళన చేద్దామన్నా మనం మంచి అట్మాస్ఫియర్లో బతకాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము. నెగిటివ్ పబ్లిసిటీ చేయడం, నెగిటివ్ మాట్లాడటం చాలా ఈజీ. పాజిటివ్ చేసేటప్పుడు 100 మంది ఎదురు పడుతుంటారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ కొన్ని ఉండొచ్చు, అవన్నీ కరెక్ట్ చేసుకొని విధంగా నాయకుడిని మనం గెలిపించుకున్నాం. ప్రజలకు ఒకటే కోరుకుంటారు, హైదరాబాద్ ప్రజలకు కానీ మీరు నమ్మి ప్రజాపాలన తెచ్చుకున్నారు. నాయకులు అడ్మినిస్ట్రేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసే విధంగా నేనైనా మీరైనా ఎవరైనా మన ప్రభుత్వాన్ని మనం సరైన దారిలో పెట్టడానికి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. మీరు ఓట్లేసి ఈరోజు గర్వంగా చెప్పుకుంటారు హైదరాబాద్ రింగు లోపల నాకు బాగా బొంగు పడే అని. మరి పడ్డప్పుడు మరి గతంలో మంచి చేస్తున్నప్పుడు, హైదరాబాద్కి మంచి చేస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నిధులు ఖర్చు పెడితే నష్టమా? 4th సిటీ కడితే నష్టమా? ఫ్యూచర్ సిటీ కడితే ఎందుకు ఆ బాధ? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? కేటీఆర్ గారు రాజకీయాన్ని ఎప్పుడు అధికారం కోసమే చూడొద్దు. మీ కుటుంబానికి వాస్తవంగా ఈ ప్రపంచంలోనే మీ కుటుంబం అంత అదృష్టమైన కుటుంబం లేదు.
మీ కుటుంబం తెలంగాణలో పుట్టడం అదృష్టం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం అంటగట్టుడు మీ అదృష్టం. లక్షల కోట్లు దండుకొని దండిగా ఉన్నటువంటి మీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ఇంకా విషప్రచారం చేసి ఏం సాధిద్దాం అనుకుంటారు? ఆశకు కూడా అంత ఉండాలి, దోసుకుంటివి. నేను ఇప్పుడే చెప్తున్నా, అదే డబ్బు కనుక ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉండకపోవు. వాస్తవంగా ఇది ఒక ఎకనామిస్ట్ అనే చెప్పాలి. ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు, ఇయర్లీ షీట్ తీసి ఎంత డబ్బు దేని మీద ఖర్చు పెట్టిర్రు తీస్తే 10 ఏళ్లల్లో ఈ రాష్ట్రము ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకపో. కొత్త రాష్ట్రము, మిగులు రాష్ట్రము, గిన్ని లక్షల కోట్లు ఏందది? ఇలా మాకన్నీ నేను మొన్ననే చెప్పిన, చినిగిపోయిన ఇస్తారాకు చేస్తే తెలంగాణలో మేము అతికిచ్చినామని, అతికిచ్చి దాంట్లో సన్నబియ్యం పెట్టి ప్రజలకు తినిపిస్తున్నామని. దీన్ని ఒకసారి కేటీఆర్ గారు ఆలోచించి నెక్స్ట్ టైం నుంచి ఏమన్నా మాట్లాడేటప్పుడు కొంత సెన్సిటివ్గా మాట్లాడి, చదువుకున్న లెక్క మాట్లాడి వాస్తవాలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. అందుకే చెప్పినా కదా, నాకు జోష్యం అంటే ఇప్పుడు ఏమైనా, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు బీసీని అధ్యక్షుని చేస్తారని. ఇది వాస్తవం. వాళ్ళ పార్టీ లీడరే ఒక ఆయన చేసిండు, చూడు మీరు ఏదో బీసీలకు కులగణన చేసిన జబ్బలు జరుచుకుంటారు, మా సార్ మంచి బ్రహ్మాస్త్రం వేస్తుడు మీ మీద అని. ఏంటంటే బీసీ ప్రెసిడెంట్ని చేద్దాం అనుకుంటుడు పార్టీకి అని. జరిగే పని జరగని పని వాళ్ళ ఇష్టము. నాకు తెలిసింది చెప్పడం నా ధర్మం. నేను దాన్ని ఎందుకు చెప్పినా అంటే స్వాగతిస్తున్నా అని చెప్పిన. నేను కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఆ అంశాన్ని మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇవ్వాలంటే, కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ రియలైజ్ అయింది, మళ్ళీ మా నాయనే ముఖ్యమంత్రి, మళ్ళీ మా నాయనే ప్రెసిడెంటు, ఆయన తర్వాత నేను ప్రెసిడెంటు అనే దాన్ని మైండ్ సెట్లోకి వెళ్ళి బయటకు వచ్చిరని కృతజ్ఞత తెలియజేస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ప్రజల తరపున నాకేం ఫైదా లేదు, దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలను గుర్తిస్తుర్రు. వెనుకబడ్డ వర్గాలకు కూడా ఆ సొంత పార్టీ ప్రొపరేటరీ కన్సర్న్ పార్టీల అధికారం ఇస్తుర్రు అనే దాని మీద ఆనందం వ్యక్తం చేసిన. ఇప్పుడు ఈ నుంచి నేను డైరెక్ట్ ఆ భూభారత్కి పోతున్నా, ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో. సన్నబియ్యం గురించి కూడా వీలైనంత మటుకు మా నాయకులు పోయి అందరి ఇళ్లలో సన్నబియ్యం తింటారు. నిజంగానే సన్నబియ్యం కరెక్ట్ పెడుతున్నారు, రోజు మీరు వీడియోలో చూస్తారు. అపోజిషన్ పార్టీకి 360 డిగ్రీలు రాయి ఇసిరేస్తారు, టెన్ ఇసిరియచ్చు. రూలింగ్ పార్టీ అక్యురేట్ పని చేయాల్సి వస్తుంది. అపోజిషన్ పార్టీకి ఏముంది, సొల్లు వాగుడు వాగుతూనే ఉంటారు. అందరు వాగరట్లా, కొంతమందే ఉంటారు. అపోజిషన్ పార్టీలను కూడా నేను తప్పుపట్ట, కొంతమంది కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు, కొంతమంది టోటల్ డిస్ట్రక్షనే వాళ్ళ యాంగిల్. సో మేము చెప్పుకోవట్లేమని ఎందుకంటారు? మహిళలు బస్సు ఎక్కిన మహిళలు ఒకటి అడుగుతాను నేను, తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణలో 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యి ఇళ్లలో ఉన్న వాళ్ళు టీవీ చూస్తూనే ఉంటారు కదా. ఒక్క పథకం కాలేదు అని చెప్తుంటే వాళ్ళు టీవీ చూసారు. మనకు అయింది కదరా భయ్ 1,00,000 రూపాయలు, మనకు 70,000 అయింది కదరా భయ్, పోనీ మనకు 1,20,000 అయింది కదరా భయ్ అని చూస్తోడు ఆలోచించాడా? కేటీఆర్ మాట్లాడేది ఏం మాట్లాడుతుండని? ఉచిత బస్సులో తిరిగే మహిళలు రోజు ఇవాళ మీరు నమ్మరు, హైదరాబాద్కి వచ్చి సామాను కొనుక్కొని పోతున్నారు అవసరం ఉంటే, తక్కువ ధరకు వస్తుందని. మరి ఆ మహిళలు టీవీ చూసి అనుకోరా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా మనకు వచ్చిందని? 200 యూనిట్ల కరెంటు ఎవరైతే కడతలేరో బిల్లు వాళ్ళు ఆలోచించారా? కేటీఆర్ ఒక్క రూపాయి పని చేయలేదు. సంవత్సరాల పాలన, దండగ పాలన అంటే మరి ఇప్పుడు 24 లక్షల మంది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బస్సులు ఎక్కే మహిళలు, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా సన్నబియ్యం తింటోళ్ళు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే భూమి పూజలు అయినాయి అక్కడ ఆ ఊర్లల్లో. మా 2,000 చిల్లర మంది విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను అందించాలన్న ఒక ఆలోచన. ఇవన్నీ ఎవరు చేసిర్రు? 1.5 year అనే కదా సార్ చేసింది. అది కేటీఆర్ గారి గొప్పతనం ఏంటంటే, తెలంగాణ ప్రజలు కూడా చూడాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది పడిపోయిందా లేచిందా? మరి వాళ్ళ రియల్ ఎస్టేట్ పార్ట్నర్లు ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్న ఆలోచనను డెఫినెట్గా మనం ఏ రకంగా చూడాలి? ఇది కూడా చెప్తున్నా. 8 లక్షల కోట్లు దండుకొని మరి వీళ్ళ పెట్టుబడులు ఎక్కడున్నాయనే ఆలోచన చేస్తే వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ మొత్తం రింగ్ రోడ్ చుట్టూ పెట్టిర్రు రియల్ ఎస్టేట్లో. అంతంత పెద్ద రియాల్టర్లు, గతంలో చూడండి రియాల్టర్లు గత 10 ఏళ్లలో ఆ స్థాయికి ఎదిగిరంటే వీళ్ళ మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడుతుందా లేస్తుందా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటే తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. మనం బాగా ఇండస్ట్రీలు తెచ్చుంటే 10 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే ఈ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. ఎందుకంటే కొత్త తరానికి ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు సెటిల్ అయినప్పుడు ఒక గృహం అవసరం ఉంటుంది. కొత్త తరానికి ఉద్యోగమే లేనప్పుడు, ఒకవేళ పెళ్లి చేసుకున్న బరువు బాధ్యతలు పెరిగి ఇల్లులు కొనుక్కోలేని పరిస్థితి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో వాళ్ళు 8 లక్షల కోట్లు ప్రాపర్ ఇండస్ట్రియలైజేషన్ మీద, ప్రాపర్ అర్బన్ డెవలప్మెంట్ మీద పెట్టుంటే ఈరోజు ఈ 70-80 కిలోమీటర్లు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి వాళ్ళ ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారు. చాలామంది ఎందుకు చేసుకుంటారు తెలుసా? ఒకటి, హైదరాబాద్లో ఉద్యోగాలు దొరుకుతలేవు.
ఎందుకంటే గత 10 ఏళ్ల ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్కి పెట్టలేదు. వీళ్ళు నామమాత్రం ఎన్నిసార్లు దావోస్కి పోయినా 8 సార్లు కేటీఆర్ పోయినా వచ్చిన పెట్టుబడులు ఏం లేవు. సంవత్సరం నరలా మేము తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లు కింద పడే బిల్డింగులు కింద పడేసలేం మేము. వాస్తవంగా వీళ్ళు 10 ఏళ్లలో కనుక కన్స్ట్రక్టివ్గా చేసి ఉంటే ఇలా 1000 మంది బీహార్, ఉత్తరప్రదేశ్, ఇలా నాయిడా కానీ, గుడ్గాం కానీ, బెంగళూరు కానీ మనకంటే ముందు ఎందుకున్నాయి. వాళ్ళ దగ్గర రోజు నాకు తెలిసి కొన్ని 1000 మంది కొత్త ఉద్యోగాల కోసం ఆ ఊర్లలోకి వస్తుంటారు. వచ్చినప్పుడు వాడు అపార్ట్మెంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. మన దగ్గర వీళ్ళు రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసారు తప్ప దాన్ని నేచురల్గా ఈ 10 ఏళ్లలో ఒక విజనరీ లీడర్షిప్ ఈయన చెప్పుకుంటున్నాడు. వాళ్ళ నాయన పెద్ద టాప్ అజిటేటరు, అడ్మినిస్ట్రేటర్ అని. అదే ఉంటే ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చేది? మేము సంవత్సరంన్నరలో మొత్తం మా మీదేస్తుర్రు ఈ ఆర్థిక మాన్యం అంతా. సంవత్సరంన్నరలో కూడా ఆర్థిక మాన్యం దేడు. ఇదంతా వాళ్ళు చేసిన దౌర్భాగ్య పాలనకు అనుభవిస్తున్నటువంటి చర్య. దీనికి రియాల్టర్లు వచ్చి ప్రభుత్వాన్ని పడేస్తాం, మీరు ఎస్ అంటే చెప్పండి సార్ అంటే ఎట్ట ఇది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇందాకనే చెప్పిన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ, రైతు భరోసా అందరికీ ఇచ్చే ప్రయత్నంలోనే ప్రభుత్వం పనిచేస్తుంది. అతి త్వరలో అన్ని జరిగిపోతుంది.